పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ కేసీఆర్ మరింత ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ కేసీఆర్ మరింత ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ బాస్ కేసీఆర్ మరింత ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సమావేశంలో భాగంగా వరంగల్ సభకు జన సమీకరణపై నేతలకు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, చూస్తున్నాం ఉమ్మడి జిల్లాల నేతలతో, ముఖ్య నేతలతోని కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంశాలు చర్చించారు? అప్డేట్స్ ఏంటి? శిరీష, ఈ రోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు నాయకులతోటి కేసీఆర్ చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం. అయితే ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ యొక్క సమావేశంకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఈ నెల 27న వెలకతుర్తిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ బహిరంగ సభ మహా కుంభమేళలా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభకు ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలని ఈ యొక్క బహిరంగ సభకు తరలించాలని నాయకులకు కేసీఆర్ సూచనలు చేశారు. అయితే ఈ యొక్క సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితాయింద్రారెడ్డి, అదేవిధంగా పద్మారావు గౌడ్, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా కొంత బలం ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలను ఇక్కడి నుంచి తరలించాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కేసీఆర్ ఒక సలహా సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ రజతోత్సవ సభ, ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మహాకుంభమేళ తలదన్నే విధంగా ఈ యొక్క బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి 10 లక్షలకి పైగా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా కేసీఆర్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నేతలతోటి కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి నిర్వహించారు. రేపు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతోటి కూడా రేపు కీలక సమావేశం ఉంది. సో రేపటితో దాదాపుగా ఇక ముగిసినట్లే ఈ యొక్క జిల్లా నేతల సమావేశాలు ముగిసిన తర్వాత ఇక ఇటు కేటీఆర్ కూడా మరొకసారి నియోజకవర్గాల వారిగా లేదంటే జిల్లాల వారిగా కూడా ఈ యొక్క పార్టీ రజతోత్సవ బహిరంగ సభతో పాటుగా ఏడాది పాటు జరగనున్న ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నాయకులను ఉత్తేజం నింపేందుకు కేటీఆర్ కూడా జిల్లాల వారిగా కూడా ఆయన ఈ యొక్క సభలకు, సమావేశాలకు కూడా
శ్రీకారం ఆల్రెడీ సూర్యాపేట నుంచి చుట్టారు కాబట్టి సో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి కూడా కంటిన్యూగా మరొకసారి కేటీఆర్ కూడా జిల్లా పర్యటనను చేరున్నారు. ఏదేమైనా సరే ఈ యొక్క పార్టీ రజతోత్సవ వేడుకలపైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించినటువంటి పరిస్థితులు ఆనాడు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏప్రిల్ 27కి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఆనాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది ప్రజలకు వివరించాలి. తెలంగాణకు రక్షణ కవచం తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పార్టీ యొక్క ఆవిర్భావం నాటి పరిస్థితులు అన్ని కూడా ప్రజలకు వివరించాలి, తెలిసేలా చేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ సూచనలు సలహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అందుకు ఉమ్మడి జిల్లాలతోటి వరుసగా కేసీఆర్ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.